So we have come to a time of testimony. అంటే మనకి ఆల్రెడీ లాస్ట్ వీక్ మనం చెప్పాము ఆల్రెడీ. లాస్ట్ వీక్ బ్రదర్ అబ్రహాం అంకుల్ తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఎస్పెషల్లీ మీకు మెసేజ్ అంటే మీరు జాయిన్ అయ్యి ఉంటే, హీ వాజ్ ఎ ముస్లిం. ఒక ముస్లిం హౌ హీ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. ఒక ముస్లిం అయ్యుండి యేసుక్రీస్తు ప్రభువుని తమ యొక్క సొంత రక్షకుడు ఎలా అంగీకరించాడు అనే విషయాలను, అలాగే దాని తర్వాత ఆయన రక్షణ అనుభవాలను మనతో పంచుకున్నారు. సో చాలామంది ఎంకరేజ్ అయ్యారు. నేను బాగా ఎంకరేజ్ అయితా ఉన్నాను. తర్వాత చాలామంది వీక్షిస్తా ఉన్నారు. అంటే ఇది మన లైవ్ వచ్చి ఫేస్‌బుక్‌లో ఒక 2 యూట్యూబ్ ఛానెల్స్‌లో స్ట్రీమ్ అవుతా ఉంటది జూమ్‌తో పాటు. సో అక్కడ కూడా చాలామంది చూడటము, వారి కామెంట్స్ చూస్తా ఉన్నాము. సో వి ప్రైజ్ గాడ్. సో అది వాళ్ళకి ఎంకరేజింగ్‌గా ఉంది. అందుని బట్టి వి ఆర్ థాంక్‌ఫుల్ టు గాడ్. సో అదే కంటిన్యూషన్‌గా ఈ వీక్ లాస్ట్ వీక్ టైం సరిపోలేదు అన్నట్టు. సో లాస్ట్ వీక్ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు విల్ హ్యావ్ ఎ సెకండ్ పార్ట్ ఆఫ్ ద టెస్టిమనీ. దాంట్లో రెండో భాగం, ఆ యొక్క టెస్టిమనీ యొక్క రెండో భాగంగా ఈరోజు అంకుల్ యొక్క అనుభవాలు, పరిచర్య అనుభవాలు, ఆయన రక్షించబడటమే కాకుండా తను ఎలా ఈ యొక్క పరిచర్యలోకి రావటం ఎలా జరిగింది, ఆల్మోస్ట్ 1996 నుంచి 24 సంవత్సరాల నుంచి తన పరిచర్యలో ఉన్నారు. ఎలా ఈ పరిచర్యలో దేవుడు తన నమ్మకంగా ఎలా పిలుచుకున్నారు, అలాగే పరిచర్యలు ఎలా వాడుకుంటా ఉన్నారు, అలాగే పరిచర్య అనుభవాలేంటి, ఎస్పెషల్లీ హెబ్రోన్‌లో తన యొక్క పరిచర్య ఎలా ఎటువంటి అనుభవాలున్నాయి. దాంతో పాటు అంకుల్ మన బక్సింగ్ అంకుల్‌ని ఒక 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు బక్సింగ్ అంకుల్‌కి పరిచర్య గూడా చేశారు అంకుల్. తన యొక్క బక్సింగ్ అంకుల్ చివరి రోజుల్లో అంకుల్‌ని చూసుకోవడానికి 6 ఉండేవాళ్ళంట. దాంట్లో అంకుల్ వాస్ వన్ ఆఫ్ ది పర్సన్ ఒక షిఫ్ట్‌లో. సో అంకుల్‌తో ఉండే ఆ యొక్క అనుబంధాలు గాని, లేకపోతే హెబ్రోన్‌లో దైవ సేవకులతో తనకున్న అనుబంధాలు, ఎటువంటి విషయాలు నేర్చుకున్నాడు పరిచర్యలో, ఇటువంటి విషయాలు అంకుల్ ఈ వీక్ షేర్ చేసుకోబోతున్నారు. ఇంకోటేంటంటే ఇది నేనేదో విన్నట్టు అన్నీ చెప్పేస్తా ఉన్నాను. ఎందుకంటే అంకుల్ ఈజ్ ఇన్ చెన్నై ఈరోజు. చెన్నైకెళ్తాను, అక్కడి నుంచి తీసుకుంటా లైవ్ అన్నారు గానీ, ఎందుకొచ్చింది మళ్ళీ అంకుల్ అక్కడి నుంచి ఎటువంటి ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటాయో, లేకపోతే ఈ ట్రాన్స్‌లేషన్‌లో ఇష్యూస్ ఉంటాయేమో అని చెప్పి మనందరికీ వీలుగా ఉండాలని నిన్న ఐ థింక్ మొన్న రికార్డ్ చేసి ఆల్రెడీ దాన్ని మనం ఉంచడం జరిగింది. సో దట్ ఎటువంటి ఇంటరప్షన్స్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండకూడదు అని చెప్పి. సో వి ఆల్రెడీ రికార్డెడ్. సో నేను విన్నా ఆల్రెడీ. సో ఇట్ వాస్ వెరీ ఎంకరేజింగ్. తన యొక్క అనుభవాలు చాలా ఎంకరేజింగ్‌గా ఉండే. సో ఐ విల్ స్టార్ట్ షేరింగ్. సో నెక్స్ట్ 48 మినిట్స్ ఉంది టెస్టిమనీ. వెరీ ఎంకరేజింగ్ టెస్టిమనీ. Then we will listen to that. To read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము. Second letter of Paul to Timothy, 2 Timothy, 12వ వచనం. 3rd chapter and 12th verse. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రార్థన చేస్తారు. Indeed, all who desire to live a godly life in Christ Jesus will be persecuted. Let's pray. చిన్న ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం బేస్ చేసుకొని కొన్ని మాటలు చెప్తుండగా క్షమించి అంగీకరించమని, ప్రభు యోగ్యత లేదు, మహాకృప చేత కరుణించమని, ప్రభు పోయిన వారం సాక్ష్యాన్ని కంటిన్యూషన్ లో సహాయం చేయమని యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పోయిన వారము మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం ఇచ్చాడు ప్రభు. ఈ వారం దాన్ని కొనసాగింపు ప్రభు మనకు సహాయం చేయను గాక. God gave us an opportunity to meet you all in the last week to share the testimony, and it's a continuation of the testimony this week. పోయిన వారం నేను రక్షణ ఎలా పొందాను, ఎలా ప్రభువును దర్శించాడని అక్కడ దాకా వచ్చి ఆగిపోయాం. I was able to share how I got saved and how Lord saved me, so we stopped there. ఈరోజు ఆ రక్షణతో పాటు ప్రభు ఎలా సేవకు పిలిచాడు, నా కుటుంబాన్ని ఎలా ప్రభు రక్షించాడు, ప్రభు నన్ను సేవలో ఎలా తర్బీదు ఇచ్చాడు, అవన్నీ కూడా ఇప్పుడు పంచుకుంటాను. So let's look today
that how God has saved me, and along with the salvation, how God called me for His service, and how God was able to help me to save my family as well. So let's look those things today. నాకు ఎట్లా వివాహమైంది, ఎలా దేవుని చిత్తం నా వివాహ విషయంలో కనుగొన్నాను. So how I got married and how I was able to find God's will in my with regards to my marriage. Let's look into those things today. ప్రభు ఎలా సేవలో నన్ను నడిపిస్తున్నాను కూడా చెప్పదలుచుకున్నాను. Also, I would like to share how God is helping and leading me in the ministry that I'm doing right now. ఈ సమయంలో 2 తిమోతి 3:13 మనం చదువుకున్నాం. So 12వ వచనం we've just read 2 Timothy 3rd chapter and 12th verse. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. Indeed, all who desire to live a godly life in Christ Jesus will be persecuted. యేసు ప్రభు నమ్ముకోవడం అంటేనే లోకానికి ఆపోజిట్ నడవడం. So believing Lord Jesus Christ is nothing but you're going against the world. పౌలు ఒక మాట అంటాడు, మేము వెరివారమైతిమా మీరు జ్ఞానవంతులు అంటాడు. So Apostle Paul said one thing, we are foolish and you are wise. మేము లోకమునకు వెరితనంగా కనబడుచున్నాం అంటాడు. So we are in the sight of the world we are foolish. కాబట్టి యేసుక్రీస్తును ఎరగడము అంటే వెర్రితనమును అంగీకరించడమే. So it's nothing but knowing Lord Jesus Christ is nothing but accepting the foolishness. కాబట్టి 1993లో ప్రభువును దర్శించినాడు. 1993 in the year 1993 God visited me. తర్వాత నేను హెబ్రోన్కి వచ్చి బాప్టిజం తీసుకోవడం వరకు చెప్పాను. So I went to Hebron and I took baptism. That's what I told last week. నేను ఒక చిన్న వాక్యం తీసుకురావడం జరిగింది. So as I shared in the last week, while coming from Hebron, I just bought a small promise card. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. Be thou faithful unto death, I will give you a crown of life. కాబట్టి ఆ మాట మా ఇంట్లో తెచ్చుకొని నేను తగిలించిన వాడుగా ఉన్నాను వాల్టెక్స్ గా. So I got that promise and I hanged that promise in my house. ఆ వాక్యం చదివి నా తమ్ముడు అడిగాడు, దాని అర్థం ఏంది అన్నా అని. So my brother asked me, what is the meaning of this verse? నాకు అప్పుడంతగా ఆ వాక్యం గురించి అంత తెలీదు. Even I didn't know about I didn't know the meaning of that verse at that time. అయితే నాకు తెలిసింది ఏంటంటే నమ్మకంగా ఉంటే ప్రభు మనకు జీవకిరీటం ఇస్తారా అన్నాను. All I know was if we are faithful, God will give us the crown of life. ఏమర్థమైంది ఏమో తెలియదు కానీ తను కూడా రక్షణలోకి రావడం మొదలు పెట్టాడు. I really did not know what he understood, but he also started accepting Lord. షేర్ చేసుకున్నాడు, అన్నా నేను సినిమాలు మానేశాను, అబద్ధాలు మానేశాను, చెడుతనం మానేశాను చెప్పాడు. So one day he shared with me that he stopped watching movies, he stopped telling lies, and he stopped all the అప్పుడు తన వయసు జస్ట్ 15 సంవత్సరాలు మాత్రమే. So he was just about 15 years at that ఏజ్ లో తను రక్షించబడ్డాడు. So at that age he got he accepted Lord. తను కూడా బాప్టిజం తీసుకున్నాడు. Later he also took baptism. తను కూడా ఇప్పుడు ఫుల్ టైం సేవకు వచ్చేసాడు. Now he is also into full time ministry. ఇదే హైదరాబాద్ లోనే హెచ్ఎండి చింతల్ బ్రాంచ్ లో సేవలో ఉన్నాడు. In the same place, Hyderabad, he is now serving Lord and at HMT Chintal branch. అయితే అది ఎలా కంటిన్యూ అయిందో కొన్ని మాటలు. So I would like to share how it continued after I took the baptism. I would like to share those things with you. రక్షించబడిన తర్వాత నాకు లోకము కోసం బ్రతకడం అనేది ఒక పెద్ద వెరితనం లాగా అనిపించింది. So after I was I accepted Lord, after I took the salvation, to live for the world was like a foolish thing to me. నాకు ఒక యాటిట్యూడ్ ఉండేది, నాకు ఒక లక్షణం ఉండేది. So I had this attitude. ఏమిటంటే ఏ పని చేసినా సిన్సియర్ గా చేయాలని నా అంతరంగంలో నా ఆశ. So whatever we do, we have to do it sincerely. ఎవరి మీద ఎప్పుడు ఆధారపడేవాని కాదు. So I never used to, for anything, I never used to depend on anyone. అది ఎందుకు ఆ లక్షణం నాకు ఉంటూ వచ్చింది. So I have that characteristic in me. పొలం పని చేసుకుంటూ పొలంలో చాలా నమ్మకంగా ఉన్నాను. So even while I was doing work in the field, even while I was doing the agriculture thing, I was very faithful at that time. అంతరంగంలో ఇదంతా వెర్రితనం అనే ప్రశ్న వస్తూ ఉండేది. So while I was doing that work in my internally, I used to feel that this is all foolish thing. ఆ దినాల్లో ఒక పాట నన్ను చాలా ఆదరిస్తూ వచ్చింది. So in those days, there was one song which used to comfort me a lot. జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగా కుండా నన్ను చక్కగా నడిపించు, కుడి ఎడమకు తొలగా కుండా నన్ను చక్కగా నడిపించు. ఈ పాట మీరు అంటే
ఎప్పుడు ఈ పాట నన్ను హృదయంలో వచ్చేది. ఎప్పుడు ఎక్కడున్న ఈ పాట మొత్తం పాటంతా కంటతో పాడేవాడిని. So this song used to comfort me a lot, and I always used to sing wherever I was. I always used to sing this song, and I know this by heart. హెబ్రోన్ లో ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన పేరు బ్లైండ్ యేసుపాదం అని. ఆయన రాసిన చివరి పాట అంటే ఇది. So there used to be one brother in Hebron, and his name was Blind Yesupadam, and this was the last song that he wrote. ఆ పాట లాస్ట్ ఆయన చనిపోయే సంవత్సరం రాసిన పాట అంట. So after he wrote the song, he left the ప్రభు world. దగ్గరికి వెళ్ళిపోయాడు. He went to ఆ Lord. పాట నన్ను ఎంతో ఆదరిస్తూ వచ్చింది. So that song, consoled me, and used to మ్యూజికల్ comfort పాట me a ఏం lot. కాదు కానీ చాలా మీనింగ్ఫుల్ పాట. So it's a very meaningful song. అది నా హృదయంలో చాలా పొడుస్తూ వచ్చింది. So it always used to prick. That song used to prick my heart. మనిషి జీవితంలో 3 సంగతులు ఉంటాయి. So in man's life, there are 3 things. అంటే యవనస్తుల విషయంలో Especially when it's with the youth. ఒకటి ఏంటంటే మనిషి దగ్గర యవన కాలంలో సఫిషియంట్ టైం ఉంటుంది. So the youngsters will have sufficient time in their lives. రెండవది మనిషి దగ్గర దేవుడు ఇచ్చిన తలాంతులు ఉంటాయి. Secondly, the youngsters will have talents. తర్వాత మనీ ఉంటుంది మన దగ్గర. And thirdly, youngsters will have some money. ఇంగ్లీష్ లో 3 టీలుగా చెప్తారు. సండే క్లాస్ లెసన్ ఇది. It's a Sunday class story, and we call T's. 3 T's in English. Talent, treasury, time. Second one is treasury, and third one is time. Talent, time, treasury. ఈ 3 యవన కాలంలో మన సఫిషియెంట్ గా ఉంటాయి. So when we are youth, or when we go through that youth phase, so we will have these 3 things sufficiently with us. కాబట్టి నాకు ఆ 3 నాకున్నాయి. నేను వాటిని నా ప్రభు కోసం వాడుకోకుండా నా కుటుంబం కోసం నా కొరకు వాడుతున్నాను. ఎంత వెరివాణి అనుకునేవాడిని. So I had this thought that I have all those 3 things in me, and instead of using all the 3 T's or those 3 things for Lord, I'm using it for the world. ఒకరోజు వెళ్ళి నేను దేవ సేవకునికి ఇవన్నీ పంచుకున్నాను. So I went to a God servant, and I started sharing all these అన్నాడు, things. నీకు సేవా పిలుపు వాగ్దానం ఉండాలి కదా అన్నాడు. So that brother said that you should have a calling, you should have a promise for to do his ministry. అయితే ఆ దినాలు నేను చార్ల్స్ కౌమన్ అని రాసిన స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే పుస్తకంలో, జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు అవి నీ మీద జ్వాల నిన్ను కాల్చు. ఆ వాగ్దానం ద్వారా దేవుడు నన్ను సేవకు పిలుస్తూ వచ్చాడు. So in those days I read a book by which was written by Charles, and it says that when you pass by the waters, or when you pass by the fire, those things won't harm you. So God started speaking to me with that verse. ఆ మాట నన్ను బలపరుస్తూ, అయితే నేను సేవకు వెళ్ళడానికి నేను సిద్ధపడుతూ వచ్చాను. So that word started strengthening me, and I started preparing for the ministry. నేను ఆ పరిస్థితి మధ్యలో నేను అప్పుడు అనంతపూర్ జిల్లా తాడిపత్రి అనే గ్రామంలో హెబ్రోన్ సహవాసం పెనియల్ అని, ఇప్పుడు దాని పేరు బెరాకాగా మార్చారు. ఆ బెరాకాకు నేను వెళ్తుండేవాడిని. So in those days I used to go to this church which was there in Anantapur, Tadipatri, and village, and at that time the name of that prayer house was Peniel. Now it's changed to Beraka. అక్కడికి వెళ్ళేవాడిని. I used to go to that టీం ఉండేది అనమాట. 10 మంది యవనస్తులు కలిసి ఉండేవాళ్ళు, ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం. So we used to have a team, somewhere around 10 youth, 10 youngsters used to be a part of that team. మేము 10 మంది ఎలా ఉండేవారం అంటే, so all 10 of us, అందరు విలేజెస్ నుంచి వచ్చేవారం. so we all used to come from different villages. అయితే మేము ఆదివారం మార్నింగ్ మందిరానికి వస్తే లేట్ అవుతుందని సాటర్డే నైట్ వచ్చి మందిరంలో పడుకునేవారం. So what we used to do, so if we come on Sunday morning, we thought we might be late to the worship, so we used to come to the prayer house on Saturday night itself. మందిరంలో వచ్చి భోజనం చేసుకొని వచ్చి మందిరంలో పడుకునేవారం. So we used to have dinner and come to the prayer house and sleep in the prayer house on Saturday night. ఒక అద్భుతం చెప్తాను. So I'll tell you a miracle which happened. 10 మంది ఫుల్ టైం సేవకు వచ్చాం మేము. So all the 10 people, or all the 10 youngsters have are doing Lord's ministry, and are in full time ministry now. హెబ్రోన్కి వచ్చాం. And we all have come to Hebron. ఓ చిన్న అంటే నా సోమయ్య కొరకు చెప్పట్లేదు, ఫస్ట్ నేను వచ్చాను. So I'm not to boast about myself, but among those 10 people I was the first person to అయితే come అందరికన్నా to వెనక ministry. రక్షించబడింది నేనే. So but to tell you the truth, I was the last person to be saved. నాకన్నా సీనియర్స్, ఏజ్ లో కూడా పెద్దోళ్ళు. So all 1-2 years, all the other 9 members were they were seniors to me. అయితే ఆ ప్రభు సేవ కొరకు అక్కడ నేను
అక్కడ కొంతకాలం ఉన్నాను. So for God's ministry, I was there for some time. టైం తక్కువ ఉంది కనుక నేను షార్ట్ లో చెప్పడానికి ట్రై చేస్తానండి. Because there's, we lack of time, I'm trying to అయితే tell you the అంతరంగంలో testimony. నాకెందుకో ఇది రైట్ ప్లేస్ కాదు, నువ్వు హెబ్రోన్కి వెళ్ళాలని అంతరంగం చెప్తా వచ్చింది. So internally, my heart was telling me that this is not the right place for you. You need to go to Hebron. తర్వాత చాలా మంది సేవకులు నా దగ్గరికి రండి అంటే వేరే వాళ్ళ సేవకులు మా దగ్గరికి వచ్చే బాబు మా దగ్గర పెట్టుకుంటామంటూ వచ్చారు, అడిగారు నన్ను. There were a lot of God servants who tried calling me, and they were asking me to be with them. అయితే దేవుడు నాకు ఎందుకు ఎక్కడ సమాధానమే లేదు, హెబ్రోన్కే వెళ్ళాలని ఒక తీర్మానం వచ్చింది. So God did not give me any peace, and I finally determined to go to Hebron. 2 సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ వచనం ఉంటుంది. So 2 Samuel 2nd chapter 1st verse. నువ్వు హెబ్రోన్కి పొమ్ము అనే మాట ఉంటుంది. So there's this verse called go to Hebron. కాబట్టి నేను హెబ్రోన్కి రావడం జరిగింది. ఆ వచనం ఆధారం చేసుకుని హెబ్రోన్కి వచ్చాను. So basis that verse I went to Hebron. తర్వాత హెబ్రోన్కి రావడానికి అంత ఈజీ జరగలేదు. So going to Hebron didn't happen that easily. చిన్న అద్భుతం జరిగింది ఇక్కడ. So I've experienced a miracle. నేను వచ్చి హెబ్రోన్కి వచ్చి కేఎన్ అగస్టిన్ గారు అప్పుడు హెబ్రోన్లో ఉండేవారు. ఆయన అడిగారు, బ్రదర్ నాకు దేవుడు సేవ పిలిపించాడు, నేను సేవకు వస్తానన్నాను. So I went to Hebron, and there used to be brother called Augustine brother. So I went to him and told him that God gave me this calling for ministry, and I would like to be a full-time servant. ఆ బ్రదర్ అన్నారు, ప్రభు అంత సులభంగా మేము హెబ్రోన్కి ఎవరిని తీసుకోము, మిమ్మల్ని పరీక్షించాలన్నాడు. So that brother told that we won't take anybody that easily. We would like to test the person first and then probably decide. ఆయన ఒప్పుకోకుండా ఎంత బతిమిలాడినా కూడా ఒప్పుకోలేదు. సరే మేము ప్రార్థన చేస్తాం, నువ్వు లెటర్ రాసి ఇచ్చేళ్ళు, మేము ప్రార్థన చేసి మాకు సమాధానం ఉంటే పిలుస్తామన్నారు. So I kind of asked him so much, and even then he did not agree. So he said, give me a letter, we will pray, and then we will take a decision. ఒక 2-3 పేజీల సాక్ష్యం మొత్తం రాసి అక్కడ ఇచ్చేసి వచ్చాను. So I kind of wrote my testimony in 2 to 3 pages and gave those the pages to them. నాకు రిప్లై ఇవ్వలేదు. Even then they didn't reply. 1 year రిప్లై ఇవ్వలేదు. So 1 year I waited, but no reply. మళ్ళీ ఇంటికి వచ్చేసాను. I've come back. అంటే ఒక వచ్చి మళ్ళీ ఇంట్లోనే ప్రార్థన చేస్తున్న, ప్రభు నెమ్మది లేదు, మళ్ళీ ఒక 1 year కి మళ్ళీ హెబ్రోన్కి వెళ్ళాను. So I've come back. నన్ను సేవలో ఉంచుకోనని. So I've come back home, and there was no peace. I've started praying again. After 1 year I went to Hebron, and I again asked them. ఈ దినాల్లో హెబ్రోన్కి వస్తే వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నారు. So these days, if you go to Hebron for full-time ministry, they're accepting, very easily. యాక్సెప్ట్ చేస్తున్నారు. Same day they're accepting. అయితే ఆ దినాలు చాలా టైట్ ఉండేది మాకు. So in those days it was not that easy. తర్వాత మళ్ళా వచ్చి అడుక్కున్నాను. So again I went and pleaded them. నన్ను ఇంటర్వ్యూ చేశారు చాలా మంది. So they've interviewed me. అయితే వాళ్ళు అన్నారు, ఇంకా కొంతకాలం ఆగు బాబు, అప్పుడు నా వయసు 21 years అంతే. So I was 21 at that time, 21 years old. నీకు ఎంత కొన్ని ప్రశ్నలకు నేను వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. So they did not they've asked me some questions, but they were not convinced. నేను ఇంకా ఎక్కడ ఇంటికి పొమ్మంటారని చెప్పేసి హెబ్రోన్లో హెర్మోన్ ఒక టవర్ ఉంది, ఆ టవర్ కి పైకి వెళ్ళి అక్కడ ఆ కొండ ఆ శిఖరం మీద హెర్మోన్ పర్వతం అంటారు దాన్ని, ప్రేయర్ టవర్ ఉంది, పైకి వెళ్ళిపోయి అక్కడ ఎవరికి కనపడకుండా ఆ రూమ్ లో దాక్కొని ప్రార్థనలో ఉన్నాను. So because they did not agree, I thought they will send me home. So I went to a Hermon prayer tower, and I went there and I started praying. దానికి హెబ్రోన్ ఆఫీస్ తెలిసింది. So I was hiding myself, but somehow the office members came to know about this. They called me. So they've called me. They called me to that place. They said, we won't agree, and you cannot live here. They've sent me back. I've come back home again. This time I fasted for 40 days and I prayed. This is third time. 40 రోజులు అంటే పూర్తి కాదు కానీ ఒక పూట తినేవాడిని, మిగిలిన 2 పూట్లు ప్రార్థనలు ఉండేవాడిని. So 40 days I had the meals for one time, and the other 2 times I fasted and I started praying. ప్రార్థన చేస్తున్న 40 రోజులు దేవునికి చెప్పాను, ప్రభువా నాకు ఈ తారీఖులో నేను డేట్ పెట్టుకున్నాను కరెక్ట్ గా, ఫస్ట్ స్టార్టింగ్ డేస్ టు 40th డే రౌండ్ చేశాను. ఆ రౌండ్ చేసి ఆ రోజు డేట్ ఏంటంటే November 25th వచ్చింది, November 23rd కి కరెక్ట్ గా రౌండ్ అప్ పెట్టాను. నాకు ఈ రోజు లోపు 40 రోజులు అవుతుంది, నీ ఇష్టం ప్రభా, నువ్వేమన్నా చేయనన్ను అని చెప్పేసి, లేదంటే మళ్ళీ డిగ్రీకి వెళ్ళిపోతాను, డిగ్రీ చదువుకుంటాను చెప్పారు ప్రభుకి. So when I started this 40 days of fasting prayer, I told Lord very clearly that by the end of 40th day, which was November 23rd, I asked God, Lord, do your will, let your will be done, otherwise I might go back to I will go back and pursue my degree. అయితే ఇది ఒక అద్భుతం అండి, ఇప్పటికి నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎగ్జాక్ట్లీ November 23rd మార్నింగ్ హెబ్రోన్ నుంచి నాకు లెటర్ వచ్చింది.
it's a miracle. And, exactly on November 23rd morning, I got a letter from Hebron. Hebron, Cain Augustine, so and so, please come to the Lord service for Hebron, for fellowship, for few weeks, ప్లీజ్ కమ్ అని చెప్పేసి ఆయన కేన్ అగస్టిన్ గారు నాకు November 23rd కి ఆ రోజు మార్నింగ్ కి నాకు లెటర్ వచ్చింది. So brother Cain Augustine from Hebron had sent me a letter asking me to, come to Hebron for full-time ministry for God's service for few weeks. అట్లు ఆ విధానంగా నేను మా అమ్మకి చెప్పాను. మా అమ్మ అనింది, ఒరే నువ్వు పని చేయడానికి దొంగెత్తేసుకొని సేవని వెళ్ళిపోతున్నావని. మా అమ్మ చాలా కోప్పడింది. So that way I told my mother that I got a call from Hebron, but my mother said that you're just trying to give an excuse so that you can skip work. So that's what she understood. అయితే మా నాన్న అన్నాడు, సరే వాని ఇష్టం అని పంపించేసి అన్నాడు. So my father said that it's up to him, let him decide what he wants to do, and we don't want him in the house, is what my father said. అన్నాడు, రే నువ్వు మళ్ళా ఇంటికి వస్తే కాలు ఇరగొడతాను, నీకు ఆస్తిలో చిల్లుగా ఇవ్వని చెప్పాడు. My elder brother said, you should not come back home, and we are not going to give you anything which belongs to you from the property. సరే ఆ రోజు నాకు ఎవరు ప్రార్థన చేయలేదండి. So nobody prayed for me. ఆ లెటర్ పట్టుకున్నాను. I just took that letter. చిన్న బ్యాగ్ నా బట్టలు. So I just took a small bag with clothes. మా విలేజ్ నుంచి అనంతపురం నుంచి హెబ్రోన్కి వచ్చాను. హెబ్రోన్కి 1996 జనవరి 10వ తారీఖున ఉదయం 8 గంటలకు ఆ టయానికి హెబ్రోన్ చేరుకున్నాను. So from the village where I stay, I went to Anantapur. From Anantapur to Hebron, in 1996 January 10th, I've reached Hebron at 8 o'clock. ఆ దినం నుండి నాకు ఏందంటే నాకు చిన్న తీర్మానం. So on that day, I took a determination. I took a I made an agreement with God. మీకు చిన్న సాక్ష్యం చెప్తాను, క్షమించాలా? Forgive me. I will share a small testimony. యేసు ప్రభు బాప్టిజం తీసుకున్నాడు. So Lord Jesus Christ took baptism. ఆయన అక్కడి నుంచి 40 రోజులు ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోయాడు. So from there he went to a 40-day fasting prayer. అక్కడి నుంచి ఆయన సేవకి వెళ్ళిపోయాడు. From there he went to do the ministry. అక్కడి నుంచి సిలువకి వెళ్ళిపోయాడు. From there he went to cross. అక్కడి నుంచి సమాధికి వెళ్ళిపోయాడు. From there he went to grave. అక్కడి నుంచి పరంకి వెళ్ళిపోయాడు. From grave he ascended to heaven. అంతేగాని ఆయన ఇంటికి మాత్రం పోలేదు. But he never returned back to home once he he's come out of home. అది నా తీర్మానం. So the same determination I also had. ఇంటికి మాత్రం తిరిగి పోకూడదు. I made a decision that I should not go back to home. ఆ దినం నుండి ఈ దినం వరకు దేవుడు అలాగే కాపాడుతున్నాడు. From that day onwards till today, God is saving me and guiding me. ఏ రోజు ఇంటికి పోవాలన్న ఆలోచన నేను తెచ్చుకోను. I never ever thought of going back home. చూడడానికి కూడా even to ఎవరు go and చనిపోయిన visit, ఎవరు పెళ్లి లేన పోను, దాదాపు పోను. whether it is a marriage, whether it is a wedding or a death, or I've never went to home, and I made a decision not to go back home. అయితే హెబ్రోన్కి వచ్చాను. I've come back to Hebron. హెబ్రోన్ అంటే నాకు మరో పరలోకం లాగుంది. So Hebron was like a second heaven to me. తెలుగులో ఒక సామెత ఉంది. So there is a proverb in Telugu. కొత్త భిక్షగాడు పొద్దెరగడంట. So it's like the new beggar, he doesn't know when to beg. So he continuously begs. అట్లా మీరు నమ్మరు, హెబ్రోన్ అంతా నాదే అనే ఫీలింగ్ నాకు వచ్చేది. So I had this feeling that the entire Hebron is mine, and I was rejoicing like anything. ఏ రోజు ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడిని. So I used to be like I used to do any work whoever asked me to do. I used to do all those works. సేవకు రావడానికి the decision that I made before coming to ministry. చీపురు తీసుకొని ఊడ్చుకుంటూ ఉండాలని తీర్మానంతో సేవకు వచ్చాను. So I had this decision. I made this decision that I should take a broomstick and sweep the entire Hebron all the time. ఏదో తెల్ల బట్టలు వేసుకోవాలా, బోధ చేయాలా, ఎగరాలా, బ్యాగ్ వేసుకోవాలా, ఇవన్నీ నాకు తెలియదండి. So I never had this thought of wearing white clothes and wearing the bag and giving gospel or preaching word. ఇలాగ సేవకున్న వాళ్ళని అలాంటి ఆలోచనలు నాకు లేవు. So I never thought of becoming becoming that type of God servant. అయితే హెబ్రోన్ ఊడ్చుకుందామని హెబ్రోన్ అంతా శుభ్రంగా పెట్టడానికని సేవకు వచ్చాను నేను. So I had this thing in mind that I should go and completely sweep the entire Hebron completely. అయితే ప్రభు నన్ను ప్రేమించాడు. So God has been very loving towards me. రూత్ క్రిస్టోఫర్, డాక్టర్ చిత్ర నన్ను పిలిచారు. డాక్టర్ రూత్ క్రిస్టోఫర్ అండ్ డాక్టర్ చిత్ర. So one day Dr. Ruth Christopher and Dr. Chitra have called me. అబ్రామ్, they said, భక్సింగ్ గారి దగ్గర సేవ చేయడానికి ఒక మనిషి తక్కువ ఉన్నాడు, నువ్వు భక్సింగ్ గారికి సేవ చేయడానికి వస్తావా, అంగీకరిస్తావా అని అడిగారు. So they said that there's a team who serves Brother Buck Singh, and there's one
person who is falling short. So would you like to join that team and serve Brother Buxing? ఇంకా అట్లు నన్ను ఆ రోజు పెద్దలతో ప్రార్థన చేయించారు. So- బక్సింగ్ గారి గదిలోకి నన్ను ఫస్ట్ టైం పంపించారు. Elders have prayed for me, and for the first time they've made me enter Brother Buxing's room. అట్లా మీరు అంటే ఆ దినాల్లో మేము ఎట్లా ఉండదంటే బక్సింగ్ గారిని ఆ రూమ్ లోకి ఎంత పెద్ద విఐపి వస్తువు లోపలికి అనుమతి ఉండదు. In those days, even if a VIP comes and even if he would like to go and see Brother Buxing, we never used to allow them. జస్ట్ దూరం నుంచి గ్లాస్ లో చూడాలంతే. So they just have to see Brother Buxing from the glass. డిస్టెన్స్ లో. So from a very far off distance. అయితే మాకు బక్సింగ్ గారిని ఆయన సర్వీస్ చేసే ఆ కృపలో ఆయనను మాకు అప్పగించారు. So to serve Brother Buxing, we were made a part of that team, and we had the privilege to serve Brother Buxing. మేము 6 మంది ఉండేవాళ్ళం బ్రదర్ బక్సింగ్ గారికి సర్వీస్ కి. So we had a team. We were a team of 6 members. జిమ్మన్న, కృపన్న, సత్యరాజ్, Brother Jim, me, Brother Krupa, Satyaraj, and Anand Prabhudas, Daniel, and నేను and myself. మేము 6 మంది బక్సింగ్ గారికి షిఫ్ట్ల ప్రకారం ప్రొద్దున 8 గంటల ఒకరు, ఈవినింగ్ 8 గంటల ఒకరు, నైట్ 8 గంటల ఒకరు. So అంటే ఇద్దరు ఉండేవాళ్ళం. So all 6 of us, we used to do service to Brother Buxing in shifts. Early morning 8 o'clock, and in the afternoon, and then 8 hours. 8 hours of shift we used to do. 24. So 24 hours. 8 3 is 24. మేము అలా బక్సింగ్ గారికి నేను ఆఖరి దినం వరకు ఆయన దగ్గర ఉండడానికి ప్రభు కృప ఇచ్చాను. So that way I was there with Brother Buxing till the end of his life. నేను ఏమన్నా కలిగి ఉన్నానంటే అది నాకు గోల్డెన్ డేస్ అన్నమాట. So if I have to just go back and look at my life, those days were golden days. మేము ఇంకా తర్వాత అప్పుడు జీటీ గారు చాలా ప్రేమించేవారు. So Brother GT Benjamin used to love me so much. నేను ఏది చెప్తే ఏది అడిగితే కూడా ఆయన కాదనేవాడు కదా ఆ దినాల్లో. Whatever I asked him, he never used to say no. మీ తాడిపత్రి నుంచి ఆ 10 మందిలో 8 మందిని సేవకు ఎప్పుడైనా పిలిపించాను. So from those 10 members that we used to serve in the village Tadipatri, I was able to call 8 members out of those 10 members to for God's ministry in Hebron. 8 మందిలో ఆఖరి తర్వాత 10వ వ్యక్తి కూడా మళ్ళీ తర్వాత సేవలోకి తెచ్చాను. So even the 10th person also has come to God's ministry. ఇట్లా 10 మంది మేము ఇప్పుడు 10 మంది దేవుని ఒక చిన్న గ్రామం నుంచి ఒకే కాలంలో ఉన్న 10 మంది యవనస్తులు ఫుల్ టైం సేవకు అలా దేవుడు తీసుకురావడం జరిగింది ఒకే గ్రామం నుంచి. God was very helpful in bringing all the 10 members, 10 youth that which we used to serve in the small village for God's ministry. తర్వాత హెబ్రోన్ లో ఉంటున్నాను. So I used to stay in Hebron. తర్వాత అక్కడి నుంచి ఆఫీస్ డ్యూటీ చేశారు. So they moved me from that duty to office duty. 2002 అది. It was in the year 2002 April. ఒకరోజు జీటీ గారు పిలిచారు. So one day Brother GT Benjamin called me. నేను తిరుపతికి పోస్టింగ్ చేస్తున్నాం, తిరుపతి సేవకి వెళ్ళిపోవాలని. So Brother Abraham, we are now posting you to Tirupati, and you have to go there as a full-time God servant. ఆ రోజు నాకు వాగ్దానం ఇచ్చారు. So on that particular day they gave me a promise. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. Isaiah 49 యెషయా 45 క్షమించండి 45 Isaiah 45 45 రెండవ వచనం మూడవ వచనం. second verse and third verse. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగారిన స్థలమును సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేది, ఇనుప గడియలను విడగొట్టేదను, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలం మరుగైన దినమును నీకు ఇచ్చేదను. Okay, so second verse. సారీ టైం ఎక్కువైతుంది. యెషయా 45 2-3 వచనాల ద్వారా జీటీ బెంజమిన్ గారు పెద్దలు ప్రార్థన చేసి, ఫిలిప్ గారు ప్రార్థన చేసి నన్ను తిరుపతికి ఫస్ట్ పోస్టింగ్ చేశారు. So Isaiah 45th chapter 2nd and 3rd verse, they gave this promise, and Brother GT Benjamin, Philip brother and elders have prayed me, and they sent me to Tirupati. తిరుపతికి వచ్చాను. I've come to Tirupati. ఒక్కని అప్పుడు నా వయసు దాదాపుగా 29 సంవత్సరాలు వచ్చేప్పుడు. So I was like at the age of 29. I was హెబ్రోన్ లోనే 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. So I completed 7 years in Hebron. తర్వాత అప్పుడు 29 ఏళ్ల వయసులో నన్ను తిరుపతి పోస్టింగ్ చేశారు. So I was 29 years old at that time, and they posted me to Tirupati. నాకు తీర్మానం ఏంటంటే బైబిల్ 1 కొరింథీ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, పెళ్లి అయిన వాడు భార్యని సంతోషపరచును. Yeah. చెప్పేసి 1 Corinthians. అవసరం లేదు చెప్పేసి. So I made this decision that a person who is married will try to comfort his wife. పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టవాలని ఆలోచిస్తాడు. So the person who is not married will always think how to please God. కాబట్టి ఈ మాట చూడండి, ఆ మాట 33 1 కొరింథీ 8:33. 1 Corinthians 8:33.
చదువు 8:33 సారీ 7:33 7:33. పెళ్లి అయిన But the married man is anxious about worldly things, how to please his wife, and his interests are divided. And the 34 unmarried 34 woman is anxious. 34, yeah. And the unmarried woman is anxious about the things of the Lord, how to be holy in the body. పెళ్లి కానివాడు సరే ఇక్కడ ఈ వచనం ఏమైనా 32లో కూడా ఉందండి. మీరు చింత లేని వారు ఉండవాలని కోరుచున్నాను, పెళ్లి కానివాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలని ప్రభు విషయమైన కార్యము గురించి చింతించుచున్నాడు. So 32nd verse, I want you to be free from anxieties. The unmarried man is anxious about the things of the Lord, how to please the Lord. కాబట్టి రెండు విషయాలు ఉన్నాయన్నమాట. So there are two things here. నేనైతే పెళ్లి చేసుకోకుండా ప్రభువుని సంతోష పెడదామని అనుకున్నా. So I had this opinion of pleasing God without getting married. అయితే ఆ దినాల్లో చాలా తీవ్రత ఉండేది నాకు. So I was like very anxious and I was very fervent. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ ఒక 15 మంది మాత్రం వచ్చేవాళ్ళు, 15 మెంబర్స్ అంతే. So when I went to Tirupati, around 15 members used to gather అయితే there. దేవుడు చాలా అద్భుతంగా చేయడం, చాలా సేవలో వర్ధిల్ల చేయడం మొదలు పెట్టాడు. So God started helping me. God started using me very mightily అక్కడి in నుంచి this ministry. దాదాపుగా ఒక 4 ఫుల్ టైం సేవకు వచ్చారు. So from that place, around 4 people have come to full-time ministry. 3 బ్రదర్స్ ఒక సిస్టర్ దేవుని సేవ కొరకు సమర్పించుకోవడం మొదలు పెట్టారు. So three brothers and one sister have dedicated their lives for God's 4 ministry. హెబ్రోనుకు పంపించడం జరిగింది. All the 4 people have sent them to Hebron. ఇప్పుడు బోట్స్వాన్ లో ఎస్తేరు, భరత్ నగర్ మోజస్, తర్వాత చెన్నైలో ఇమ్మాన్యుయేల్, కాళహస్తిలో బ్రదర్ జాబేజ్, ఈ 4 కూడా ఆ దినాల్లో సేవకు రావడం మొదలు పెట్టారు. So sister Esther, Boaz and Jabez and Moses, all 4 of Emmanuel. Emmanuel, brother Emmanuel. I've sent all these 4 people to full-time ministry. అంటే ఒక చిన్న సేవలో, చిన్న మొదటి పరిచర్లోనే నాకు దేవుడు 4 ఫుల్ టైం సేవకు రావడం చూసి ప్రభు నాతో ఉన్నట్టు నాకు అర్థమైంది. So in my first ministry itself, when I saw that I was able to send 4 people to full-time ministry, what I understood is that God was with me. నాకు తీర్మానం ఏంటంటే, So I had this 1000 మంది decision. విశ్వాసులు ఒక ఎత్తు, ఒక్క గాడ్ సర్వెంట్, ఒక ఫుల్ టైం సేవకుడు ఒక ఎత్తు. So I had this opinion that 1000 believers are equal to one God servant. ఎందుకంటే ఒక సేవకుడు తన జీవిత కాలం అంతా ఆత్మలు తెస్తూనే ఉంటాడు. So because the reason is that one full-time God servant will start adding souls to God's church. చనిపోయేదాకా సేవ చేస్తూనే ఉంటాడు. Till his last breath he will be doing God's ministry. అందుకని ఆశ ఏంటంటే ఎప్పుడు సేవకుడికి ఎక్కువ నేను ఆ తీవ్రత ఉండేవాడిని. నన్ను సేవకుడికి తీసుకురావాలంటే చాలా ముందుకుంటాను అన్నమాట. So I was very anxious to get people for God's ministry. ఇలాగున ఆ చిన్న గ్రామంలో ప్రభు నాతో ఉండడం మొదలు పెట్టాడు. So on that small village, God was with me and he started helping me. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు నాకు వివాహం, అప్పుడు నా వయసు 31 వచ్చింది. So I was like 31 years old at that time. పెళ్లి కాకుండానే 1.5 years సేవలో ఉన్నాను. So without getting married, I was in God's ministry for 1.5 years. దేవుని పరిశుద్ధత కాపాడుకుంటూ, భయపడుతూ, వణుకుతూ ఆయన సేవ చేస్తూ వచ్చాను. I used to be all alone, but I always kept myself holy and I started serving God. చాలా తీవ్రత ఉండేది నాకు. So I was very anxious to serve God. అలాంటిది అక్కడ ఆ దినాల్లో అక్కడ బైబిల్ స్టడీ అనేది లేదన్నమాట సంఘంలో. So in those days we never had this Bible study in that church. చాలా పురాతన సంఘము. So it's a very old church. కానీ బైబిల్ స్టడీ లేదు సంఘానికి. But they did not have Bible study. నేను అన్నాను, బైబిల్ స్టడీ ఎందుకు లేదంటే, So I asked them, why is there no Bible study? వాళ్ళు అన్నారు, బ్రదర్ ఎవరు రారు బ్రదర్ బైబిల్ స్టడీకి అన్నారు. So they said that nobody will come to Bible study. నేను అన్నాను, ఈ వారం నుంచి వస్తారన్నాను. I said from this week onwards people will come. స్టార్ట్ చేసా బైబిల్ స్టడీకి. So I started meditating on 10 commandments and Bible study. ఫస్ట్ బైబిల్ స్టడీ నా సేవలో, అంటే హెబ్రోన్ది కాకుండా సంఘంలో నాకంటే అప్పగించిన సంఘంలో 10 ఆజ్ఞలు మొదలు పెట్టాను. So after I became a God servant, first Bible study that I took was the 10 commandments. 4 నెలలు చెప్పాను ఆ సబ్జెక్ట్. So on that subject I took the Bible study for about 4 months. ఆదివారం కంటే ఎక్కువ రావడం మొదలు పెట్టారు. So people used to gather. We used to get a lot of people when compared to these Sunday worship. అంటే మీరు నమ్మరు చెప్తే, అంటే ఆదివారం లాగా మొత్తం ఆఖరి దాకా సాపలేయడం మొదలు పెట్టాము. So just like Sunday, the way we spread mats, we used to spread the mats in the entire church. That more than 200 members వచ్చేవాళ్ళు బైబిల్ స్టడీ. So more than 200 people used to gather for Bible study. తర్వాత నాకు ఇష్టమైన బైబిల్ స్టడీ ఏంటంటే యాత్రికుడి ప్రయాణం. So my favorite Bible study was Pilgrim Progress. అది
మలక్పేట్ డేవిడ్ అంకుల్ చెప్పేవారంట. ఆయన ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా యాత్రికుడి ప్రయాణం మీద బైబిల్ స్టడీ చెప్పడం మొదలు పెట్టాను. So I came to know that Brother Malakpet David took this Bible study. So I got inspired and I also started taking this Bible study. ఇట్లా ప్రభు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. So this way God started using me mightily. And, సంఘానికి పంపిస్తే so when I was sent to a prayer house which had only 15 people, ఆఖరికి 300 మంది సంఘమైంది, 2 బ్రాంచ్లైనాయి, 4 సేవకు వచ్చారు. so it's multiplied so well that it became a 300 member church and it has 2 branches and 4 people went for a full time ministry. ఇది 2004 సంగతి చెప్తున్నాను. I'm talking about 2000 year 2004. 2004. సరే, ప్రభు అక్కడి నుంచి మళ్ళీ కడప పంపించాడు. So from there I was sent to Kadapa. అయితే నా పెళ్లి గురించి 2 మాటలు చెప్పాలి. So I would like to share a couple of words regarding my నా marriage. పెళ్లి అంటే నాకు భక్సింగ్ గారు హెబ్రోన్ లో ఉన్నా కానీ కొన్ని అనుభవాలు ఉండేవి నాకు. So when I was there in Hebron, I had some experiences. చంద్రబాన్ చేసిన ఒక అంకుల్ ఉండేవాడు. Chandraban Chase. There used to be an uncle called Chandraban భార్య Chase. పేరు గ్రేస్ కమల. His wife's name is Grace Kamala. భక్సింగ్ గారు పెళ్లి చేశారంట. So Brother Buxton performed their wedding. ఒకరన్నారు ఆ సాక్ష్యం ఏంటంటే, So I came to know about their ఆయన testimony. వైఫ్ ఆయనకంటే 5 ఏళ్ళు పెద్దదంటాను. So his wife was 5 years elder to him. ప్రభు వాళ్ళు చాలా అద్భుతమైన సేవ చేశారు. So they've ministered wonderful ministry. ఒకసారి ఇంకొక దేవ సేవకుడు అని పేరు చెప్పను కానీ, There's one more God servant. ఆయన హెబ్రోన్ చాలా జెలస్ గాడ్ సర్వెంట్ అంట. So he worked for God very jealously in Hebron. భక్సింగ్ గారు చెప్పారంట, నీకు అమ్మాయిని చూశాను పెళ్లి చేయబోతున్నాను అన్నాడు. So I've seen a girl for you. I'm going to marry you with her. ఆమెకు పిల్లలు పుట్టారని చెప్పాడు భక్సింగ్ గారు. So Brother Buxing told this brother that she's not going to conceive. దట్ హెల్త్ లేదు ఆమెకు అన్నాడంట. So she doesn't have that ability. ఆ దేవసేవుడు చెప్పాడంట. So that brother told to Brother Buxing. బ్రదర్ స్పిరిచువల్ పిల్లలు ఉంటే చాలు, నాకు ఆత్మ సంబంధ పిల్లలు ఉంటే చాలు, భౌతిక పిల్లలు నాకెందుకు అన్నాడు. So he said that if I have spiritual children, that's more than enough. I do not need physical children. అంటే దీని అర్థం ఏంటంటే, So what is the meaning of that? దేవుని సేవకుడు కానీ పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు, So when a God servant gets you a proposal, ఏ డిమాండ్స్ ఉండకూడదు అనమాట. so you should not have any conditions. నేను ఐదు విషయాలు చెప్పా దేవునికి. So I said I had 5 things. I told 5 things to God. మీకు నవ్వు వస్తుంది. You might laugh. నల్లగా ఇట్లా మసిబొగ్గుల్లా లాగుండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. So I said, I'll marry a very dark woman. రెండోది, నాకన్నా 5 ఏళ్ళు పెద్ద అమ్మాయిని నేను ఒప్పుకుంటాను. So even if the girl is 5 years elder to me, I'm okay with that. తర్వాత విధవరాలైనా చేసుకుంటాను. Even if she's a widow, I'm ready to get married to her. నేను చూడకుండా చేసుకుంటాను. I will marry her without seeing her. క్యాస్ట్ అడగకుండా పెళ్లి I చేసుకుంటాను. will not even ask. I will not question about caste. పేరు కూడా అడగడం చెప్పాను. I will not even ask her name. మీ నంబర్ చెప్తే You won't believe. ఫిలిప్ గారు ఓ రోజు పిలిచారు నన్ను. Brother Philip called me and said, 2003 అది. it was in the year 2003. ఫిబ్రవరి మంత్ ఆఫ్ ఫిబ్రవరి పిలిపించాడు. It was in the month of February. అబ్రహాం, we are decided to your marriage. So he said, Abraham, we would like to get you married. అని చెప్పేసి ప్రేయర్ చేసుకుని ఊరు చెప్పలే, పేరు చెప్పలే, మేము నీ పెళ్లి ఫిక్స్ చేశాము, నువ్వు ప్రార్థన చేసుకున్నారు అంతే. So they just said that they never revealed the name of the girl. They never revealed the place. They just said that we are going to get you married. Just start praying. మ్యారేజ్ కార్డు కొట్టించుకోవడానికి కానీ అమ్మాయి పేరు, అమ్మాయి నాన్న పేరు పేపర్ రాసి ఇచ్చారంతే. So in order for me to print the marriage cards, the wedding cards, they just gave me the name of the girl and her father's name. That's it. ఆమె ఊరు పేరు కూడా రాయలేదు. They didn't even give me the name of the place where she stays. తర్బీద్ ఉందని మాత్రం రాశాడంతే. They just said that she was trained in Madras Jehoshama. నాకు ఆమె ఎవరో తెలీదు. I don't know who she is. ఎలా ఉంటుందో తెలీదు. I don't know how she looks. నాకు వివాహం జరిగించబడిందండి హెబ్రోన్ లోనే. I was married in the Hebron. ఒక వింత చెప్తా మీకు. I'll tell you a strange thing. నా భార్య 5 ఏళ్ళు నాకన్నా చిన్నది. Wife is 5 years younger to me. ఆమె ఎలా ఉండేదంటే పెళ్లిలో ఆమె ఏదైనా తోటలో హవ్వ ఎలా ఉందో నాకు తెలియదు కానీ అలా ఉండింది. So she was like, I don't know, I've not seen how Eve looked in the Garden of Eden, but she was more or less like that. తర్వాత విచిత్రం ఏంటంటే షీజ్ ఆల్సో ముస్లిం. So the best thing is she was also a Muslim convert. నేను పేరు అడగలేదు, ఊరు అడగలేదు, క్యాస్ట్ అడగలేదు, రంగు అడగలేదు, చదువు అడగలేదు. అయితే దేవుడు 5 ఏళ్ళు నాకన్నా చిన్నది, నాకన్నా చక్కగా ఆత్మీయురాలు, తర్వాత అన్ని కోణాల్లో షీజ్ బెస్ట్ అనే అమ్మాయిని నాకు పెళ్లి చేసి ఇచ్చాడు. So I've never asked God her name, her place, her education, her caste, nothing, but God was so gracious that he gave me a wonderful girl and with all the qualities.
కాబట్టి నేను ఎంతో ధన్యం నేను చెప్పగలను ఈ విషయంలో. So I can say that I'm very much blessed. ఫుల్లీ బిలీవ్ Proverbs 31:10 నాకు జీవితం నెరవేరింది. So I strongly believe that the verse Proverbs 31:10 was fulfilled in my life. ఇట్లా ఇలాగ నా వివాహం అయింది. So I got married that way. నాకు 2 పిల్లలు. So I'm blessed with 2 kids. వరంగల్ తిరుపతి నుంచి కడపలో 5 years సేవ చేశాను. So from Tirupati I've been sent to Kadapa and I've ministered there for 5 years. కడపలో 5 ఏళ్ళు సేవ చేశాను. In Kadapa I ministered for 5 అక్కడ years. చేశాను. So there also I worked for God very fervently. తిరుపతిలో వెల్ సెటిల్ అయిపోయాను. So I got settled in Tirupati very well. మంచిగా సంఘము అంతా బాగుంది. The church was like very good and everything was good. మీకు చెప్తే మీరు అంటే అతిశయం అని అనుకుంటారని చెప్పట్లేదు. I mean, you might think that I'm boasting about myself. ఎస్టాబ్లిష్ అయిపోయాను మంచిగా. So I was like very much established there. జీటీ గారు ప్రార్థన చేసి అబ్రాహాం నేను మారుస్తానని చెప్పేసి తిరుపతి నుంచి కడపకి ఇచ్చాడు. Brother GT Benjamin prayed and he called me and said, I'm moving you from Tirupati to అది Kadapa. ఎట్లా ఉందంటే It was like అడవి సంఘానికి ఇచ్చాడు. so it was more or less like a wilderness. సిటీకి బయట It was like, very far from the city. ప్రతిరోజు రాత్రి ఎక్కడ పాము వస్తుందని చెప్పి దాదాపు నేను అనుకుంటా 12 పాములు చంపాం మేము మందిరం. So every day night we used to be like very scared because of these snakes and పాములు, you won't believe. కోతులు, తర్వాత విపరీతమైన దోమలు, ఇంకా ఎట్లంటే ఒక్క ఫెసిలిటీ లేదండి. So a lot of snakes, you won't believe, I think I've killed some dozen snakes and a lot of monkeys and mosquitoes and it was more like a forest. ఎన్నోసార్లు కోతులు నా మీద కరవడానికి వచ్చేది, నా పిల్లలు కరవడానికి వచ్చేది. So many a times, these monkeys used to attack on me and my children. మా ఇంట్లో పెద్ద పాములు మా ఇంట్లోకి వచ్చేది. So huge snakes used to come inside the house. అయినా ఏ రోజు నిజం చెప్పగలను, ఏ రోజు నేను సనగలేదండి. So not even a single time I murmured, I can tell that to you. దేవుడు అక్కడ అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు. God also started working miracles there. From there, that place, ఫుల్ టైం సేవకు వచ్చారు. So from that place 8 people were sent to full time ministry. మరి 8 మంది ఇప్పుడు సేవలో ఉన్నారు. All those 8 people are in God's ministry right now. అక్కడ మీకు నేను చెప్తే అతిశయంగా ఉంటుంది. So it might look that I'm boasting about myself. చిన్నగా ఉంది. That was a very small place. అడిగాను, I asked God, నాకు చుట్టూ స్థలం 20 సెంట్లు ఉంది, అక్కడ 20 సెంట్లు నాకే కావాలన్నాను. So I asked God, there was about 20 cents of land around that church and I said I need this land. 20 cents అంటే 1000 గజాలు. So it's about 100 square yards. 1000 square yards. I'm sorry about that. Okay. 1000 square yards. అంత పెద్ద స్థలం నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. So I was asking God, I was praying నేను to పోయినప్పుడు God. ఆ మందిరంలో 300 రూపాయలు అప్పు ఉండింది. So when I went there, they had a debt of 350 rupees in that church. బిలీవ్ ఇది ₹1,00,00,000 మందిరాన్ని నేను ఎస్టిమేషన్ చేశాను. ₹1,00,00,000 అయింది మందిరానికి. So I was able to make that a 1 crore church. నిజం. This is truth. ప్రభు నాకు అట్లా ఏది ఏ రోజుకి ఆ రోజు కావాల్సింది సమృద్ధిగా దేవుడు ఇవ్వడం మొదలు పెట్టాడు. So God started supplying everything abundantly to ఆ me. దినాల్లో ₹1,00,00,000 మాటలు కాదు, 2008-9 చెప్తున్న విషయం. So I'm talking about 2008, 2009. In those days, 1 crore rupees is not a small thing. మందిరం పని మొదలు పెట్టి రోజు When we started the work of prayer prayer house, పునాది వేయడానికి శాంసంగ్ గారు ఎబ్రోన్ నుంచి వచ్చారు. so to lay the foundation stone, brother Samson from Hebron, ఉండేవాడు ఆయన. he used to be in Kadapa, Beersheba. ఆయనకి ఇవ్వడానికి గిఫ్ట్ దగ్గర మొత్తం ఇల్లంతా దిగితే కేవలం ₹200 ఉంది. ₹200 కవర్ లో పెట్టి ఆయనకి ఇచ్చి పంపించాను. So to give him gift, I just when I searched the entire house, I just had 200 rupees. I just gave those 200 rupees to him and as a gift. దేవుడు ₹1,00,00,000 మందిరం కంప్లీట్ చేశాడు. So God helped me to finish. హెబ్రోన్ బిహెచ్ జయరాజ్ అన్న వాళ్ళ బ్రదర్ ఉంటాడు, కాంతయ్య, సివిల్ ఇంజనీర్. ఆయన ప్లాన్ ఇచ్చాడు, ఆయన చేతుల మీద మందిరం కంప్లీట్ చేశాడు. So brother of Jairaj had helped me. He is a civil engineer. His brother, Jairaj's brother Kantaya, he's a civil engineer. He helped me with the plan and he helped me with the building of that church. దాదాపు అడగలేదండి. I've not asked even a single rupee. ప్రభు సాయం చేశాడు. It's only purely God's help. From there I was sent to Warangal. District headquarter. It's a district headquarter. పెద్ద దాదాపు 60 ఏళ్ల పురాతన సంఘం అది. It's a 60-year-old church. It's a pretty good church. అక్కడికి వెళ్ళాను. I went there. అక్కడ 8 సంవత్సరాలు సేవ చేశాను. I ministered there for 8 years. అక్కడ 8 సంవత్సరాల్లో in 8 years దేవుడు చాలా పని చేశాడు. God worked, నమ్మశక్యంగా విషయము. It's unbelievable thing. 19 మంది ఫుల్ టైం సేవకు వచ్చారు. 19 people have come to full time ministry. 19 మంది ఇప్పుడు హెబ్రోన్ తోనే అటాచ్ లో 19 ఫుల్ టైం సేవలో ఉన్నారు. All the 19 people are attached to Hebron and they are all in full time ministry of God. ప్రభు నాతో ఉన్నాడు. God is with me. నాకు తీర్మానం అండి. చెప్పండి. I have a decision. Every 3 months కోసారి కంపల్సరీ మందిరంలో బాప్టిజమ్స్ ఉండాలి. So every 3 months,
compulsory there has to be some baptisms in God's house. ఖచ్చితంగా నేను ప్రతి 3 నెలలకు ఒకసారి వరంగల్ బ్యాప్టిజమ్స్ పెట్టించాను. So every 3 months I used to keep these baptisms in ఫస్ట్ డే Warangal. బ్యాప్టిజం అప్పుడు 50 మంది బ్యాప్టిజం And తీసుకున్నారు. the first time 50 people took baptism. 2011 జనవరి ఫస్ట్ సండే. So 2011 Jan first, Kurian for the garu first vacharu. Sunday, brother Kurian has come. అక్కడి నుంచి వచ్చే రోజు వరకు 2018 వరకు ఎవ్రీ 3 months 4 months కి కంపల్సరీ బాప్టిజమ్స్ దేవుడు అనేకులు రక్షించబడుతూ వచ్చారు. ఎవ్రీ టైం 30, 20, 50 మంది బాప్టిజం తీసుకుంటూ వచ్చారు. So even while I was leaving that place also, every 3 months we had these baptisms. Every time around 30, 40, 50 people used to take baptisms. జస్ట్ మీ ఎంకరేజ్మెంట్ కోసం చెప్తున్నా, నా బోస్టింగ్ కోసం చెప్పట్లేదు. So I'm not telling this to to boast about myself, but to encourage you. బక్సింగ్ గారికి 3 విజన్స్ ఉండేటువంటి. So brother Baksing had 3 visions. విజన్లు ఉండేటువంటి. Brother Baksing had 3 visions. ఒక విజన్ ఏంటంటే First vision was ప్రతి సంఘంలో every church విబిఎస్ ఉండాలా. there has to be a VBS, వొకేషనల్ బైబిల్ కోర్స్. vocational Bible school. రెండోది ప్రతి మందిరంలో యూత్ క్యాంప్ ఉండాలా. Every church should have youth camp. ఎవరి మందిరంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి కాన్వకేషన్ జరగాల. Every church should conduct convocations. ఈ 3 నేను వరంగల్లో ఇంప్లిమెంట్ చేశానండి. So I was able to implement and fulfill these 3 things in Warangal. నేను అబద్ధం చెప్పను, ఇది నిజం. I'm not lying, this is truth. ఒకసారి మీటింగ్స్ పెట్టాలంటే And once we were to conduct a వాళ్ళు meeting. అన్నారు ఇంత డబ్బు ఇంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అన్నారు. So the elders did not agree. They said, there's a lot of money that we need, and how are we going to get this money? నేను పోయినప్పుడు మందిరంలో సరే అంతా చెప్పొద్దు. Yeah. అయితే వరంగల్లో దేవుడు ఆ యూత్ క్యాంప్ కి మందిరం నుంచి ₹1 తీసుకోకుండా యూత్ క్యాంప్ 5 రోజులు జరిగింది. అప్పుడు ఎంఆర్ఎఫ్ ఐజక్ గారు స్పీకర్ గా వచ్చారు. దేవుడు ఆ వరంగల్ చరిత్రలో అలాంటి మీటింగ్స్ మళ్ళీ ఎప్పుడు జరగలేదు. So we were able to conduct like Started 5 first days. ministry. First ministry, we were able to conduct the youth camp for 5 days. Brother MRF Isaac has come to preach the word. And in the history of Warangal Church, they've never seen meetings like this. కాబట్టి దేవుడు అద్భుతంగా వరంగల్ నడిపిస్తూ వచ్చాడు. So God started leading me wonderfully in at this Warangal's prayer house. 2018 లో అక్కడి నుంచి దేవుడు నన్ను హైదరాబాద్ సైదాబాద్ కాలనీ తీసుకొచ్చాడు. In the year 2018, I was asked to leave that place, and they've transferred me to Saidabad colony, Hyderabad. సైదాబాద్ లో వాడుకుంటున్నాడు. God is using me in Saidabad colony right now. ప్రభువుకు మహిమ కలుగును గాక. All glory to God. అయితే నాకు ఒక చిన్న బిట్ చెప్పి ముగిస్తాను. I'll just share a small bit. ఏంటంటే మా నాన్న ఎట్లా రక్షించబడి చెప్తాను, మా అమ్మ ఎట్లా రక్షించబడి చెప్తాను. I would like to share how my mother and father got saved. మా అమ్మ నాన్న రక్షణ అంటే మా నాన్నకు రక్షణ అంటే ఒక ముక్కు తెలీదు. My father doesn't know anything about ఆయన పేరు salvation. బడే శంషుద్దీన్. His name is Bade మా అమ్మ పేరు Shamsuddin. హుసేన్ బి. My mother's name is Hussein B. ప్రభు మా అమ్మని దర్శిస్తూ వచ్చాడు. God started visiting my mother. మా అమ్మ రక్షించబడింది. My mother got saved. జోసెఫ్ కురియన్ గారు మా అమ్మకు బాప్టిజం ఇచ్చారు. Well, Joseph Kurian gave baptism to my mother. మా నాన్నగారు అస్సలు నమ్మేవాడు కాదు. But my father never used to believe God. అస్సలు ఒప్పుకునేవాడు కాదు. He never used to get మా నాన్న ఇప్పుడు convinced. ఒక మాట చెప్పేవాడు, He always used to say one thing. నాకు పుట్టి నాకు చెప్తావరు అనేవాడు. So he always used to say that, you are my kid, you are my son, and don't try to teach me. ఆ మాట ఎప్పుడు ఆ మాటతోనే సర్దిపుచ్చేశాడు. So whenever I used to approach him, he always used to say this word, and used to అయితే stop మా me. నాన్న నా దగ్గరకు వచ్చేసాడు. ఆఖరికి మా పెద్దన్న ఇంకా వాళ్ళ కొంచెం పరిస్థితులు బాగలేక నాకు ఒకసారి చెప్పాడు, ఫోన్ చేశాడు, ఒరేయ్ నేను నీ దగ్గరే ఉంటారా అన్నాడు. So he used to be with my elder brother. So once he called me and said that, మా నాన్న his situations is not that great. I would like to be with you, and he called me on that day. సరే నాన్న రా అన్నాను. So I asked, I said okay, and I అమ్మ నాన్న called my వచ్చేసారు. father. So both mother and వరంగల్లో father వచ్చాము. started staying with me. ఒక రోజు మా నాన్న వాక్యం చెప్తున్నా గానీ అంగీకరించట్లేదు. So I was telling, one day I was preaching word to my father. He was not agreeing. 78 ఏళ్ళు వచ్చాయి ఆయనకు. So he became old, and he was like 78 years old. He was not accepting. ఆ రోజు అక్టోబర్ 1వ తారీఖు. It was like 1st of October. ఆ రోజు మా నాన్న midnight పడుకున్నాడు. So he slept. It was in the midnight. He was sleeping. సంథింగ్ ఆయన గట్టిగా అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. He started screaming. నన్ను ఎవరో కట్టేస్తున్నారు అన్నాడు. He said somebody is trying to bind me. ఎవరు కట్టేస్తున్నారు నాన్న? లేదు నాయన, నన్ను ఎవరో కట్టేశారు, వాళ్ళు నన్ను అగ్నిలోకి ఈడ్చుకొని పోతున్నారని చెప్పాడు. He said, somebody is trying to bind me, and trying to drag me in the hellfire. వాళ్ళు పెద్ద సర్పాల్లాగా ఉన్నారన్నాడు. They're like huge snakes. కొందరు మృగాల్లాగా ఉన్నారని చెప్తున్నాడు. They're like wild beasts. నన్ను మృగాలు ఏంటివి నాన్న, సర్పాలు ఏంటివి అన్నాను. So I asked, like,
why? I mean, what do you mean by snakes and huge beasts, wild beasts? ఆ, లేదు నాన్న, లేదు నాన్న, వాళ్ళని పట్టుకుపోతున్నారు, ఈడ్చుకుపోతున్నారు, నేను రానంటే వదలట్లేదు, నన్ను లాక్కుపోతున్నారు బిడ్డ అన్నాడు. He was like, they're trying to drag me, they're forcefully taking me, is what he said. నేను చెప్పాను, ఆ, ఏది చెప్పాలని ట్రై చేస్తున్నా నేను. I was trying to say something to him. మా నాన్న గట్టిగా అరుస్తున్నాడు, He was, screaming. నన్ను రక్షించండి రక్షించండి అంటున్నాడు. He was saying, save me, save me. He was అప్పుడు screaming మా అమ్మ like ఒక మాట this. చెప్పిందండి మా నాన్నకు, So my mother said one thing to my యేసు father. ప్రభువా అనుకోయే, అవి వదిలిపెడతాయనింది. She said, utter the word Lord Jesus Christ, and you will get relieved. You will be free. ఆ కండిషన్ లో మా నాన్న ఫస్ట్ టైం తన జీవితంలో యేసు ప్రభువా అని పిలిచాడు. On that condition, for the first time, my father uttered the word Lord Jesus Christ. వదిలేసాయంట. So the moment he said that word, all that, he was free completely. ఏదో నెమ్మది వచ్చిందంట. He got some peace in అవి his heart. వదిలేసినాయంట. They all left him. నిద్రపోయాడు. He slept. ప్రొద్దున నన్ను పిలిచాడు. He called me in the morning. ఒరే, He said, యేసు ప్రభువుని ఎట్లా నమ్ముకోవాలిరా అన్నాడు. how do we accept Lord, or how do we believe Lord? నేను ఆ రోజు ఒక మనిషిని పెట్టాను మా నాన్న కోసం. So I kept a person, to ఆయన take care of దేవుని my father. మాటలన్నీ ఆ రోజు మా నాన్న చెప్తూ వచ్చాడు. So he started preaching the gospel to my father. యేసు ప్రభువా నన్ను రక్షించు అని ఒక్క మాట చెప్పు అంటూ వచ్చాను. So I told him, Lord Jesus Christ, please save me. పాపాలు క్షమించు అని అడిగాడు. So అడగమని చెప్పాను. I asked him to, ask forgiveness for his sins. మా నాన్న, ప్రభా యేసు ప్రభా నేను పాపి, నన్ను క్షమించు అన్నాడు. So my father said, Lord Jesus Christ, I am a sinner, kindly forgive me. ఏదో తెలియని నెమ్మది వచ్చిందిరా అన్నాడు. So he said, some సంతోషం ఆ unknown, రోజు. happiness has come into my heart, is what he said. ఫ్రీగా ఉన్నాడు, అసలు చాలా ఫ్రీగా ఉన్నాడు ఆ రోజు. He was very, light, and he was very, happy on ఆ that రోజు day. వింత ఏంటంటే ఆదివారం It was a Sunday on that day. మందిరంలోనే In the church, నేను శాంతి గాస్పెల్ మీటింగ్ మెసేజ్ చెప్తున్నాను. I was preaching the gospel meeting. ఓ బ్రదర్ వచ్చారు. One brother has come. మీ నాన్న స్ట్రోక్ వచ్చి చనిపోయారన్నాడు. He said that, your father passed away with stroke. నేను మెసేజ్ ముగించుకొని వెళ్ళేసరికి I మా నాన్న దేహంలో ప్రాణం లేదు. I finished the message. I went and saw my father, and he was no more. అంటే చనిపోవడానికి ఒక రోజు ముందు రాత్రి ఆ దుష్ట శక్తులు మా నాన్న ఇడ్చుకోవాలని చూశాయి. So just before, he was about to die, just before one day, those, evil spirits were trying to drag my father to hellfire. అయితే దేవుడు కృప ఇచ్చాడు మా నాన్నకు. So, but God was very gracious మా towards నాన్న my దేవుని father. దగ్గరికి వెళ్ళి నేను నమ్ముచున్నాను. I strongly believe that my మా father అమ్మ is with తర్వాత the Lord. కొంతకాలానికి ఒక 3 సంవత్సరాలు మా అమ్మ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. So after 3 years, even my mother went to the Lord. వాళ్ళిద్దరు క్రైస్తవ సమాజంతోనే వరంగల్లో సమాజ్ చేయడం జరిగింది. So I buried both of them, in the Christian. తర్వాత మా అన్న కూడా ప్రభులోకి వచ్చాడు, అక్క కూడా ప్రభులోకి వచ్చింది. So after that, my brother and my sister also have come to Lord. ఇలాగన ప్రభు మా ఇంటి అందరినీ ప్రభులోకి తీసుకొచ్చాడు. So this way, my entire family got saved. ప్రభు సేవలో ఉన్నాను. I am in the Lord's ministry. మాటలు దీవించుగా. May Lord bless this small testimony. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, విన్నవారి హృదయాల్లో కార్యం జరుగుటకు సహాయం చేయమని, ప్రభు ఎలా తోడుగా ఉంటాడో కొన్ని మాటలు చెప్పాను, ఇంకా హద్దుబాట్లలో మానవ హద్దుబాట్లలో చెప్పాను. సమయానుకూలతను బట్టి వచ్చే వారం కొరకు సిద్ధపరచు. వందనస్తున్నాయి యేసు రక్షకుని పేరిట వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మని ప్రేమ కృపా సహవాసం సర్వలోక భక్తులకు ఆన్లైన్ ద్వారా విన్న వారందరికీ తోడెండును గాక. Praise the Lord. So I'm sure it was encouraging. So encouraging ఉంది అని అనుకుంటా ఉన్నాను. So we are about to close in some time. త్వరగానే ముగించిపోతా ఉన్నాము. So this week కొంచెం change. So we have youth from Bethel Prayer House, which is in Saidabad. సైదాబాద్లో ఉన్న బేతెల్ ప్రేయర్ హౌస్ వాళ్ళు యూత్ వచ్చి దే వాంట్ they'll be singing 2 songs. ఒక 2 పాటలు పాడతారు మన మధ్యలో. ఒకటి హిందీ సాంగ్ అండ్ తెలుగు సాంగ్. దాని తర్వాత వీ విల్ హ్యావ్ ది అనౌన్స్మెంట్. ఎస్పెషలీ ఇంకొక మాట ఏంటంటే నెక్స్ట్ వీక్ బిఫోర్ వీ హ్యాండ్ ఓవర్ టు యూత్ అట్ బేతెల్, నెక్స్ట్ వీక్ వచ్చి మనకి పాస్టర్ స్టీవ్ అని ఈజ్ అన్ అమెరికన్ పాస్టర్. ఆయన ఒక సెషన్ నెక్స్ట్ వీక్ ఒక సెషన్ ఆయన తీసుకోబోతా ఉన్నారు. ఆ సెషన్ వచ్చి ఇట్స్ అబౌట్ సువార్తను ఎలా ప్రకటించాలి, ఎలా క్రియాత్మకంగా ప్రకటించాలి, హౌ టు ప్రీచ్ గాస్పుల్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే అనే విషయం మీద బ్రదర్ పాస్టర్ హీస్ గోయింగ్ టు షేర్. హీస్ అన్ అమెరికన్ పాస్టర్. ఇక్కడ మా చర్చ్లో ఆయన పాస్టర్గా ఉండే ముందు. తర్వాత హీ వెంట్ టు ఇండోనేషియా, ఇప్పుడు అక్కడ ఉన్నారు. సో హీ వాజ్ విల్లింగ్ టు టేక్ అ సెషన్. సో నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో ప్లీజ్ ప్రే, నెక్స్ట్ సెషన్ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. Now we will hand over to brother youth at Bethel. దాని తర్వాత we'll have few announcements, then we can close.
Rahul, over to you, Rahul. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువునికై నిలచుండేను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక. ఎరుగారు మరణముని కామని, నరకమున్నాదని వారెరుగారు. ఎరుగారు మరణముని కామని, నరకమున్నాదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువునికై నిలచుండేను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువునికై నిలచుండేను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కాచేను పాపులకై, అంగీకరించుము యేసుని. రక్తము కాచేను పాపులకై, అంగీకరించుము యేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువునికై నిలచుండేను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువ
సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువునికై నిలచుండెను. గొప్ప రక్షణ నివాసి యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया. जीवन का राजा हुआ, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. देखा मसीह, कितना कितना प्यारा है तू. अजमा कर मैं देखा मसीह, कितना कितना प्यारा है तू. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. ऊंचा ऊंचा बढ़ते चली, लहरों के समन मेरे खुशी. ऊंचा ऊंचा बढ़ते चली, तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया. तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, मेरे दिल में यीशु आया. जीवन का राजा हुआ, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया. खुशी खुशी मुझको मिली,
मेरा जीवन बदल गया। Thank you so much, dear Bethel. Wonderful songs. So we have come to an end. Close చేసుకునే సమయం వచ్చింది. Couple of announcements before we close. చిన్న కొన్ని announcements చెప్పి దాని తర్వాత we will be able to close. So ఇందాక ఆల్రెడీ చెప్పినట్లు నెక్స్ట్ వీక్ we have Pastor Steve. He's a white pastor. ఇక్కడ ఉన్న pastor ఆయన అమెరికన్ pastor ఆయన. So తను the topic is what are the practical ways to preach gospel. అంటే సువార్తను ప్రకటించటానికి క్రియాత్మక మార్గాలు ఏమిటి, ఎలా సువార్తను ప్రకటించాలి, అంటే తను ఎటువంటి ఆపర్చునిటీస్ తీసుకొని సువార్తను ఎలా ప్రకటిస్తారు ఆయన, అలాగే తన యొక్క వ్యక్తిగత అనుభవాలు ఏంటి, ఈ విషయం మీద విల్ హ్యావ్ వన్ సెషన్, ఒకటే సెషన్ ఉండబోతుంది. సో ప్లీజ్ ప్రే అండ్ జాయిన్. సో సేమ్ టైం 7 PM IST, అది 7:30 AM CST. CSTలో అయితే 7:30కి పొద్దున, 8:30 8:30 EST ఈ టైమింగ్ లో ఉంటుంది. సేమ్ మీటింగ్ ఐడి, గాడ్ విల్లింగ్ సేమ్ మీటింగ్ ఐడి. అలాగే ఇప్పుడు ఎలా అయితే జూమ్ లో లైవ్ ఉందో, అలాగే సాంగ్స్ ఆఫ్ జాయిన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంది, అలాగే ఫేస్బుక్ సాంగ్స్ ఆఫ్ జాయిన్ ఫేస్బుక్ లో లైవ్ ఉంది, అలాగే ఇంకొక యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఉంది. సో ఈ డిఫరెంట్ ఛానల్స్ లో ఇట్స్ లైవ్. సో ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ అంటే బాగానే అరౌండ్ 75 మెంబర్స్ అన్నిట్లో చూస్తూ ఉంటారు. ఈ వీక్ ఒక ఛానల్లో లైవ్ కొంచెం ఇంటరప్షన్స్ వల్ల పెట్టలేకపోయాము. సో బట్ విల్ బి అప్లోడింగ్ ద సేమ్ మెసేజెస్ అండ్ ఇది ఏదైతే మిస్ అయినాయో దిస్ విల్ బి అవైలబుల్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్ అగైన్. అలాగే ఈ మెసేజెస్ కాకుండా పాత మెసేజెస్ కూడా, అంటే జరిగిన బై గాడ్స్ గ్రేస్ వి వర్ ఏబుల్ టు కంప్లీట్ అరౌండ్ 4 to 5 సిరీస్ డిఫరెంట్ టాపిక్స్ మీద. వీ హ్యాడ్ డిఫరెంట్ సిరీసెస్. అలాగే మెనీ టెస్టిమనీ వీక్స్ ఉండే, వీ హ్యాడ్ మెనీ టెస్టిమనీ వీక్స్. సో ఆల్ దోస్ ఆర్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్, అలాగే ఫేస్బుక్ అండ్ ది అదర్ ఛానల్ యాజ్ వెల్. ఎస్పెషలీ ఇవన్నీ కూడా మన మొబైల్ యాప్, సాంగ్స్ ఆఫ్ జాయిన్ మొబైల్ యాప్లో, యాక్చువల్లీ దట్స్ క్రిస్టియన్ లిరిక్స్ మొబైల్ యాప్. దాంట్లో మోస్ట్లీ అన్ని క్రిస్టియన్ సాంగ్స్ కి లిరిక్స్ ఉంటుంది అక్కడ. అండ్ ఆల్సో ఈ సెషన్ కి సంబంధించిన వివరాలు, లైవ్ డీటెయిల్స్ కానీ, జూమ్ డీటెయిల్స్ కానీ, అలాగే ఇంకే అంటే ఇట్స్ a wonderful resource for especially for the songs and for the practical sessions. And if you want to contact us, మీకేమన్నా ఈ సెషన్స్ లో మనకి రాబో రోజులు ఎప్పుడైతే మనకి శీర్షికలు ఉంటాయో, at the end of the session usually we will have the question answer, అంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని మనం కలిగి ఉంటాము ప్రతి సెషన్ లో. ఆ సమయంలో మీకేమైనా ప్రశ్నలు ఉన్నా, అంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రశ్నలు కాకపోయినా అవినా, మీకేమన్నా పర్సనల్ గా ఏదన్నా క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఉన్నా, మీరు ఏమన్నా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలనుకున్నా, లేదు మీకేమన్నా ఒక టాపిక్ తెలుసుకోవాలి, దీని మీద నాకు అవగాహన లేదు, లేకపోతే దాని గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను అని మీకు ఆలోచన ఉన్నా, దాని గురించి మీరు మాకు పంపిస్తే విల్ ప్రే అబౌట్ ఇట్. దాని గురించి ప్రార్థించి అప్రాప్రియేట్ గా ఎప్పుడు తీసుకోవాలి అనేది ప్రేట్ చేసి, ప్రాబ్లీ వి విల్ ట్రై టు మేక్ షూర్ దట్ దోస్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్. మీరు ఏదైతే ప్రశ్నలు పంపిస్తారో ఒకానొక వారంలో, ఏదో ఒక వారంలో ప్రార్థనా పూర్వకంగా దానికి ఆన్సర్ చేయడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తాము. సో యూజ్ ది మొబైల్ యాప్ ఆర్ యూజ్ ది వెబ్సైట్. అక్కడ నుంచి మాకు మీరు యుల్ బి ఏబుల్ టు కాంటాక్ట్ అస్ విత్ యువర్ క్వశ్చన్స్. అలాగే ఈ పరిచర్యలో మీరు ఏమన్నా అంటే డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి, లైక్ సాంగ్స్ ఎడిటింగ్ కానీ, లేకపోతే సాంగ్స్ యాడ్ చేయటం కానీ, అలాగే ఈ పరిచర్లో కూడా కొంచెం ఎడిటింగ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వర్క్స్. మీ యొక్క స్కిల్స్ ని, ఇఫ్ యూ వాంట్ టు use your skills for this ministry, we would like to we will always willing and we want your help so that we can take this ministry forward. And once again we thank God for his guidance today. ఈ మెసేజ్ ఎస్పెషల్లీ అంకుల్ టెస్టిమనీ లాస్ట్ వీక్ చూస్తా ఉంటే ఇట్ వాస్ వీక్ అంతా బాగా చూస్తా ఉన్నారు. పీపుల్ వేర్ షేరింగ్ లాట్ ఆఫ్ కామెంట్స్. సో వీ హోప్ దట్ దిస్ వీక్ అండ్ దిస్ టెస్టిమనీ అండ్ ది అప్కమింగ్ టెస్టిమనీస్ ఆర్ ది అప్కమింగ్ వీక్స్ ఇవన్నిటికీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అనేదే మా ఆశ. ఏవైతే మన మెయిన్ ఉద్దేశము, మన పేరే ఈ సెషన్స్ పేరే ప్రాక్టికల్ సెషన్స్ అని. అంటే థీమ్ ఏంటంటే, డిజైర్ ఏంటంటే, ఏదైతే వాక్యాలు వింటున్నామో, ఏదైతే వాక్యాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నామో, అవి కేవలము థియరీ వరకే కాకుండా నా ప్రాక్టికల్ జీవితంలో, మన యొక్క క్రియాశీలక జీవితంలో అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించాలి. అలాగే ఈ యొక్క వాక్యము ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ అప్లై ఇన్ అ డే టు డే లైఫ్.
ఈ వాక్యాన్ని మనం రోజు మన యొక్క అనుదిన జీవితంలో అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించొచ్చు. ఇది సాధ్యము అనేది ఈ సెషన్స్ ద్వారా తీసుకెళ్ళాలి. నేను నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి. అలాగే అనేకమైన మిస్సింగ్ టాపిక్స్ ఉంటాయి. దేర్ ఆర్ ఫ్యూ కాంప్లికేటెడ్ టాపిక్స్ అనుకుంటా ఉంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రినిటీ, త్రిత్వము గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చెప్తారు. సో, అట్లాంటి కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ ఉంటాయి. అటువంటిని డీల్ చేయాలి. అంటే మీకు తెలుసు, ఐ థింక్ ఇఫ్ సమ్ ఆఫ్ యూ జాయిన్ ఎడ్వర్డ్ కుంటమన్న అరౌండ్ 5 వీక్స్ ఆయన ట్రినిటీ మీద మనకి ఆల్రెడీ ఆ సీరీస్ కూడా అయిపోయింది. ఇట్లాంటి టాపిక్స్ ఏదన్నా కాంప్లికేటెడ్ టాపిక్స్ అనుకున్నవి. అలాగే ఇంకా యూత్ గురించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అంటే ద డే టు డే స్ట్రగుల్స్ దట్ యూత్ గో త్రూ. అంటే సంఘాలలో ఉండే రిస్ట్రిక్షన్స్ అనుకోవాలా, లేకపోతే సమయం హద్దుబాటా, లేకపోతే అక్కడ ఉండే అంటే డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ కాంగ్రిగేషన్ ఉండటం వల్ల ఇటువంటి టాపిక్స్ ని బహుశా డీల్ చేయకపోవచ్చు. బహుశా అంత అలాగే సో కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ దట్ యంగ్స్టర్స్ గో త్రూ. సో అటువంటి టాపిక్స్ ని కూడా తీసుకొని రాబో రోజుల్లో వాటిని కూడా డీల్ చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగే దీంతో పాటు అనేక మంది క్రిస్టియానిటీలో బేసిక్స్ కోసం చూస్తూ ఉంటారు. నేను క్రైస్తవుడిగా కుటుంబంలో పుట్టిన ఫర్ ఎ లాంగ్ టైమ్ నాకు బేసిక్ థింగ్స్ కూడా ఏదో తెలుసు. బాప్టిజం, ఓకే, బాప్టిజం అంటే ఏంటో తెలుసు. అంటే బాప్టిజం అనే మాట తెలుసు, కానీ బాప్టిజం దాని యొక్క మీనింగ్ ఏంటో చాలా సంవత్సరాలకు తెలియలే నాకు. అలా దేర్ ఆర్ ఫ్యూ ఫండమెంటల్స్ దట్ వి డోంట్ ఈవెన్ అండర్స్టాండ్. అంటే ఆ వర్డ్స్ తెలుసు, కానీ ఆ వర్డ్స్ లో ఉన్న మీనింగ్ మనకు చాలా వరకు తెలీదు. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీచింగ్ ఎట్లుంటదంటే వి ఫోకస్ ఆర్ వి హియర్ ద మెసేజెస్ ఎస్పెషల్లీ టు ఆల్రెడీ బోర్న్ అగైన్ అండ్ ఆల్రెడీ డెప్త్ లో క్రిస్టియానిటీలో ఆరితేరి వాక్యంలో ఆరితేరిన వారికి అంటే ఆ లెవెల్ ఆఫ్ టీచింగే ఉంటది. బేసిక్ వరకు చాలా తక్కువ. అంటే సంఘంలో ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంఘంలో ఇప్పుడిప్పుడే రక్షించబడిన వాళ్ళు సంఖ్య తక్కువ ఉంటది కాబట్టి ఎప్పుడొచ్చి ఫోకస్ మనకి ఈ ఆల్రెడీ వెల్ గ్రోన్ బిలీవర్స్ మీద ఉంటది. అండ్ అంటే ఈ ఇప్పుడిప్పుడే వచ్చిన విశ్వాసులకి ఈ యొక్క బేసిక్స్ కూడా తెలీదు అనటం కంటే బహుశా వినకపోవచ్చు అనేది ఒక ఆలోచన. సో దాన్ని బట్టి డిజైర్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎట్ వన్ ప్లేస్ మనకుంటే ఈ బేసిక్స్ తో పాటు కాంప్లికేటెడ్ థింగ్స్, యూత్ కి సంబంధించిన విషయాలు, అలాగే మనము తెలుసుకోవాల్సిన విషయాలు, సాక్ష్యాలు, ఇవన్నిటిని ఈ యొక్క సెషన్స్ ద్వారా ప్రతి వారం ఈ యొక్క సెషన్స్ ద్వారా తీసుకొచ్చి ఈ యొక్క సాంగ్స్ ఆఫ్ జాయిన్ మొబైల్ యాప్ లో లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఒక దగ్గర పెడితే ఇఫ్ సంబడి కమ్స్ ఇన్ దే షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ ఎవ్రీ రిసోర్స్ హియర్ అనేది మనకున్న డిజైర్. దట్స్ ద మెయిన్ పర్పస్. అలాగే ఈ సెషన్స్ ద్వారా ప్రాక్టికల్ లైఫ్ ని మనం తెలుసుకోవాలి, ప్రాక్టికల్ గా జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోవాలి. సో అనేది మన డిజైర్. సో నాట్ ఓన్లీ అంటే ఈ రోజు జాయిన్ అయ్యటమే దీని అంతం కాదు. మీకు ఇందాక అన్నట్లు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్లు లాస్ట్ వీక్ పీపుల్ వర్ వాచింగ్ సో మచ్ ఇన్ యూట్యూబ్ లాస్ట్ వీక్. అట్లానే లాస్ట్ వీకే కాదు, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ బికాస్ గాడ్ హెస్ మేడ్ ఎ ప్రొవిజన్. ఒక సెంట్రల్ లొకేషన్ లో ఉంది అండ్ పీపుల్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్. మళ్ళీ వెళ్ళి దాన్ని వినటానికి ఆ యొక్క యాక్సెసిబిలిటీ ఉంది. సో పీపుల్ విల్ లిజన్. సో కైండ్లీ ప్రే ఫర్ దిస్ సెషన్స్. ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరైతే జాయిన్ అవుతున్నారో, వి రిక్వెస్ట్ యువర్ ప్రేయర్స్, రైట్? సో కైండ్లీ ప్రే అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఎంకరేజ్మెంట్. అంటే చాలా మంది కూడా మెసేజ్లు పంపిస్తూ ఉంటారు, ఇవి ఎంకరేజింగ్ గా ఉన్నాయి అని మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు. వి ప్రైజ్ గాడ్, రైట్? వి ప్రైజ్ గాడ్ యాజ్ గాడ్ లీడ్స్. రాబో రోజుల్లో కూడా ఈ పరిచర్లో ముందుకు వెళ్ళాలి. అలాగే ఈ డిఫరెంట్ ఛానల్స్ లో జూమ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఇవన్నీ కూడా యాజ్ గాడ్ లీడ్స్ వి విల్ బి ఏబుల్ టు స్ట్రీమ్ లైవ్ జరుగుతూ ఉంటుంది. సో విల్ క్లోజ్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాము. And God willing, we will see you next week. So let us pray. Join with me in prayer. పరలోకమందున గొప్ప తండ్రి, రాజాతి రాజా, ప్రభులకు ప్రభువా, నిజమైన దేవా, మారని మార్పు చెందని మా యొక్క ప్రభువా, ఈ యొక్క సమయంలో మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. 2 వారాలుగా అంకుల్ యొక్క సాక్ష్యాన్ని బ్రదర్ అబ్రహాం తండ్రి తన యొక్క సాక్ష్యమును, అలాగే తన యొక్క పరిచర్యలో మీ యొక్క నమ్మకత్వాన్ని, తన యొక్క పరిచర్యలో మీరు వాడుకుంటున్న విధానాన్ని మా యొక్క గమనానికి తీసుకొచ్చున్నారు. ఎంత నమ్మదగిన దేవుడవో ప్రభా, మా పట్ల వ్యక్తిగత జీవితాల పట్ల మీరు కలిగి ఉండే ప్రణాళికలు, మీకు ఉద్దేశములు ఎంతో గొప్పవి ప్రభా. మా దగ్గర నుంచి ప్రభా మీరు మా యొక్క పర్పస్ ఏంటో
మమ్మల్ని రక్షించుకున్న మా యొక్క మేము ఈ పలానా ప్రదేశంలో ఉన్న పర్పస్ ఏంటి, మమ్మల్ని మీరు పలానా ఉద్యోగాలలో అలాగే పలానా కుటుంబాల్లో మీరు ఉంచిన ఆ యొక్క పర్పస్‌ని ఎరిగి ప్రభా మీ యొక్క సువార్తను ఏదైతే సత్యాన్ని మేము తెలుసుకున్నామో, ఆ యొక్క సత్యాన్ని ఇతరులతో పంచుటకు మీరు అప్పగించిన పనిని, మీరు అప్పగించిన పరిచర్యను ముందుకు కొనసాగించగలుగుటకు తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా ఈరోజు ఏవైతే మాటలు, వాక్యమును ప్రభా యొక్క టెస్టిమనీ విని ఉంటున్నామో, నాకు ఆశీర్వాద కారణంగా, అలాగే తండ్రి రాబో రోజుల్లో ఎవరైతే వింటున్నారో వారికి ఆశీర్వాద కారణంగా, వారికి పురుకొల్పుగా తండ్రి ఈ యొక్క ఉండులాగా సహాయం మీరు దయచేయండి. రాబో రోజుల్లో ఇక మినిస్ట్రీ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రత్యేకంగా నెక్స్ట్ వీక్ కొరకు పాస్టర్ స్టీవ్‌ని తండ్రి మీరు సిద్ధపరచండి. ట్రాన్స్‌లేషన్ విషయంలో కూడా తండ్రి మాకు సహాయాన్ని మీరు దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు తండ్రి ఈ యొక్క వర్షిప్‌లో తండ్రి లీడ్ చేసిన బ్రదర్ జోసెఫ్ అండ్ ఫ్యామిలీ, అలాగే బేతెల్ సైదాబాద్ వీరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. అలాగే ఇతర పరిచర్యల్లో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరిచి నడిపించాల్సిందిగా ప్రార్థిస్తూ, మరొకసారి తండ్రి మమ్మల్ని అందరినీ మీ యొక్క సన్నిధానంలో తీసుకొచ్చిన విధానమును బట్టి, మాకిచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి తండ్రి నేను స్తుతిస్తూ, ప్రభా మేము కొత్త వీక్‌లోకి తండ్రి ప్రభా రేపు వర్షిప్‌కి తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించి యోగ్యమైన రీతిలో బలలో పాలు పంచుకునే తరుణాన్ని మాకు దయచేసి ప్రభా తండ్రి ఈ యొక్క లోకంలో మీకు సాక్షులుగా మేము ఉండగలుగుటకు మా యొక్క వర్క్ ప్లేస్‌లో, మా యొక్క కుటుంబాలలో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి మీ మహిమ కొరకు వాల్చుకొని ప్రార్థిస్తూ, మరొకసారి తండ్రి ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా మాకు మంచి సమయాన్ని మీరు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీకే సమస్త మహిమ, ఘనత, స్తుతులు చెల్లిస్తూ, త్వరలో తిరిగి రానయించిన యేసు క్రీస్తు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ ఎవ్రీవన్. విల్ సీ యూ గాడ్ విల్లింగ్. మనము నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్.